సీఎం చంద్రబాబు నేతృత్వంలో పల్నాడు ప్రాచీన వైభవానికి పునర్నిర్మాణానికి అడుగులు పడుతున్నాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పల్నాటి వీరుల ఆరాధనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కోడిపోరు కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమాలపాటి శ్రీధర్తో కలిసి శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన పల్నాటి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. పర్యావరణ అనుమతులు రాగానే వరకపూడిసెల ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఎంపీ చెప్పారు. ముందుగా త్రాగునీటికి సంబంధించి ఇప్పటికే మనము జల్ జీవన్ మిషన్ కింద లాంచ్ చేయడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు, శంకుస్థాపన చేయబోతున్నా. ఇప్పటికే కొన్ని పనులు ప్రిలిమినరీ స్టార్ట్ అయ్యి పనిచేస్తూ ఉన్నారు. రెండవది సాగునీటికి సంబంధించి వరకపూడిసెల, దానికి ఇప్పటికే ఏదైతే ఫారెస్ట్ పర్మిషన్స్ వచ్చినాయి అవన్నీ వచ్చినాయి, అయితే ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ రావాల్సిన అవసరం ఉంది పక్క రాష్ట్రం దగ్గర ఉండటం వల్ల. కాబట్టి దానికి టెండర్ పిలవటం జరిగింది. సోమవారానికి ఆ టెండర్ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించి పర్మిషన్ సంబంధించి తీసుకురావాల్సిన అవసరం ఏదైతే ఉందో అది కూడా తీసుకొచ్చి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. పల్నాడు ప్రాచీన వైభవాన్ని కాపాడటం కోసం ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది. మాచర్ల చెన్నకేశవ దేవాలయాన్ని పునరుద్ధరించడం కోసం ఎస్టిమేట్స్ తయారు చేస్తూ ఉన్నారు. అలాగే సత్రసాల దేవాలయానికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేశారు. టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ కోసం గౌరవ ఎంపీ గారు నాగార్జున సాగర్లో 25 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. నిరుద్యోగ యువత కోసం ఒక సెజన్ కూడా తీసుకురావాలని గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని రిక్వెస్ట్ చేయటం, వారు కూడా నేను ఆలోచన చేస్తున్నానని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.